ఇంతకుముందు సదానంద్ గారు మంచి ముచ్చట చెప్పిండు. ఇంకా ఎయిర్టెల్ ఉంది ఎందుకు కట్ చేస్తలేరా, మరి మాదే ఎందుకు కట్ చేస్తున్నారండి? ఎందుకు కట్ చేస్తారండి? అలాది మీరు కూడా అమాయకులు ఉన్నారు. మీరేమైనా డబ్బు సంతులు ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు కదా. ఇస్తారా? ఇస్తారా? మీరు ఇయ్యరు. మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు. మరి ఉన్నా కానీ ఇయ్యరే, ఎందుకు ఇస్తాం? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు కావు, సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేద వర్గాలే. ఇవాళ కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బండ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు. ఇవాళ మీరు లంచాలు ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో, లేకపోతే జియోలో, లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు. కానీ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు, పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా నోటీస్ ఇవ్వాలా. మీరు ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? సిగ్గు ఏమైనా బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి? నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ స్తంభం మీద కేబుల్ వేసుకున్నా. పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద కేబుల్ వేసుకున్నా. కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా. నేను ఆ పోల్ ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా. ఇవాళ కేబుల్ ను కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా. ఇది ప్రజాస్వామ్య సూత్రం, రాజ్యాంగ సూత్రం. ఇది భారత రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ కత్తిరించేందుకు పాల్పడతా ఉన్నారు. ఇది దుర్మార్గం. కేవలం అవినీతిలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇటువంటి సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం. అరే మీరు టైం ఇవ్వమంటే ఇస్తలేరు. ఒక వారం రోజులు టైం ఇరి, 10 రోజులు టైం ఇరి, మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ ఇవ్వాలి. వాడు డక్టింగ్ ఇస్తలేడు. జియో వాడికి ఇస్తవి, నువ్వు ఎయిర్టెల్ వాడికి ఇస్తవి, మరి మాకెందుకు పేదలకు ఇస్తలేవు అంటే సమాధానం లేకుండా ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను చిత్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రమైనా మానవత్వం ఉన్నా అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలతో గనక పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటే ఈ రోజు ఈ కేబుల్ ఆపరేటర్స్ తరపు నుండి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. GOMS-2 19 ఫిబ్రవరి 2021 నాడు వచ్చిన ఈ జియోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బట్టి విక్రమార్క ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం అట్లాగే ముందుకెళ్తుంది అని చెప్పని తెలియజేస్తూ, మీ పక్షాన వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారా? ఈ మాట విన్నారా ఎప్పుడన్నా ఊళ్ళలా? వినాశకాలే విపరీత బుద్ధి. ఇంతకుముందు సదానంద్ గారు అన్నారు కదా, రా బిడ్డ రా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లొస్తావో చూసుకుంటా, రా బిడ్డ రా, నీ ఎన్నికల్లో మళ్ళా ఓట్ల చెట్లడుతావు, పల్లెల్లో నీ కర్రు కాల్చి వాత పెడతా అని. మీరు కర్రు కాల్చుడు సిద్ధం చేయరి, ఎక్కడొస్తే అక్కడ వాళ్ళని గల్లలు బట్టి అడుగురి. తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి వినతి పత్రాలు కూడా సమర్పిస్తాం. మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ